లేజినెస్ అంటే ఒక పెద్ద గేమ్ ఇది. లైక్ ఇది అతి పెద్ద ప్రాబ్లమ్ ఇది. అంబిషియస్ ఉంటారు. లైక్ చాలా కోరికలు ఉంటాయి. లైక్ అన్నీ కావాలి. నాకు కార్ కావాలి, ఇల్లు కావాలి, హౌస్ కావాలి, మంచి రెస్పెక్ట్ కావాలి, లవ్ కావాలి, మంచి అమ్మాయి కావాలి, లైక్ గర్ల్ ఫ్రెండ్ కావాలి, లైక్ అన్నీ కావాలి. లైక్ ప్రతి ఒక్కటి. లైక్ రెస్పెక్ట్ కావాలంటావు. లైక్ కార్ ఇల్లు అన్నీ రాసుకొని పెట్టుకుంటూ ఉంటారు. యా. సో దీంట్లో లైక్ అంబిషియస్ ల్యాప్టాప్ కావాలి, ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి, గోల్డ్ కావాలి, యా ఇంత కావాలి, నాకు అది కావాలి, అన్నీ లైక్ లైక్ పెద్ద లిస్టే ఉంటుంది అన్నీ. బట్ లేజీ ఉంటుంది. ఇదంతా అంబిషియస్ బట్ లేజీ. అన్నీ సాధించాలని ఉంటుంది, అన్నీ చేయాలని ఉంటుంది, బట్ ఏం చేయాలి. ఇది ఒక కేటగిరీ. ఇది ఒక పవర్ఫుల్ పెద్ద కేటగిరీ అది. లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు లైక్ ఇది అతి పెద్ద ప్రాబ్లం అనుకోవచ్చు. లైక్ చాలా బిగ్ ప్రాబ్లం. నువ్వు కూడా లైక్ నీకు ఇలానే నీకుంది, నీకు అన్ని కోరికలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, బట్ లేజీ నువ్వు. కాస్ కన్ఫ్యూజ్. నీకు అర్థమవుతుంది చెప్పి. లైక్ నువ్వే లైక్ ఈ కేటగిరీలో నువ్వు ఉంటే తను వెంటనే బయట హ్యాస్ టు వర్క్. కర్మ చేయాల్సింది. నువ్వైతే కోరికలో దానికి ప్రైస్ ఇవ్వాల్సింది. లైక్ నువ్వు ప్రైజ్లెస్. లైక్ దానికి పే చేయకుండా నువ్వు కావాలంటున్నావు, నెవర్ కమ్స్. అది రాదు. నువ్వు దానికి పే చేయాల్సింది. యూ హ్యావ్ టు పే. నువ్వైతే కావాలనుకుంటున్నావు దానికి పే చేస్తేనే వస్తుంది. లైక్ ఇన్ ద సెన్స్ నీ ఎనర్జీ ఇవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ. దానికోసం లైక్ ఆల్రెడీ నువ్వు ఒక లూప్లో స్టక్ అయినావు. ఇన్ ద సెన్స్ నువ్వు చాలా వరకు మొబైల్ యూజ్ చేయడం, ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, బట్ మొబైల్ యూజ్ చేస్తున్నావు, యాక్షన్ తీసుకోవట్లేవు. మూవీస్ చూస్తున్నావు, సినిమాస్ చూస్తున్నావు, లైక్ లేదా కాల్స్ మాట్లాడుతున్నావు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు. యా ఇంకా లైక్ ఇప్పుడు టైంపాస్ థింగ్స్ చేస్తున్నావు, యూస్ఫుల్ థింగ్స్ చేయట్లేదు. లైక్ దానికోసం అన్నీ చేయాలని ఉన్నది, బట్ ఇలా. కానీ కొంతమందిని గమనించు, లైక్ మీ డాడీస్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎక్కువ డ్రీమ్స్ ఉండేవి కావు. లైక్ అంత అంబిషియస్ వాళ్ళు కాదు. జస్ట్ వాళ్ళకు చిన్న చిన్న కోరికలు ఉంటుండే, వాళ్ళు నెరవేర్చుకుంటూనే అయిపోతుంది. బట్ వాళ్ళు పెద్ద పెద్ద కోరికలు పెట్టుకుని రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, సాడ్గా ఫీల్ అవ్వడం ఎప్పుడు జరగదు. లైక్ లైక్ ఇందులోనే కదా, నువ్వే కదా, ఇలాంటి వాళ్ళే కదా సాడ్గా ఫీల్ అయ్యేది. అంబిషియస్ ఉంటారు, ఎన్నో కోరికలు పెట్టుకోవడం, బట్ సాధించండి. చాలామంది బిగ్ డ్రీమ్స్ బిగ్ పెద్ద కోరికలు పెట్టుకో. ఇట్స్ ఓకే ఫైన్. దానికోసం వర్క్ చేయాలి. యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు లర్న్. నువ్వు దానికోసం అన్నీ నేర్చుకోవాలి, నేర్చుకొని వర్క్ చేయాలి. యా యాక్షన్ తీసుకోవాలి. సింపుల్ స్టెప్స్తో యాక్షన్ తీసు. నో ఇలా ప్రతిరోజు ఇలానే వేసుకుంటా పోతే రేపటి నుంచి చేస్తా, లైక్ ఇవన్నీ జరుగుతాం. లేజీనెస్ గురించి మనం ఇంకా డెప్త్గా మాట్లాడుకుందాం. నువ్వు కూడా లేజీగా ఫీల్ అవుతుంటే, నిజంగా నువ్వు లేజీనెస్ నుంచి బయటికి రావాలనుకుంటే నువ్వు హ్యావ్ టు టేక్ యాక్షన్. మోటివేషన్ రాదు, హ్యావ్ టు డిసిప్లిన్, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావో నీకు అప్పుడే లైక్ సంథింగ్ ఏదో హ్యాపెన్ అవుతుంది. లైక్ కొన్ని అడ్డంకులు వస్తాయి. అప్పుడే జ్వరం రావచ్చు, అప్పుడే ఫీవర్ వస్తుంది, అప్పుడే తలనొప్పి వస్తుంది, లేదా యాక్సిడెంట్ కావచ్చు, లైక్ మీ చుట్టాలకి ఇవ్వడం కావచ్చు, ఫంక్షన్ ఉండొచ్చు, ఏదో సంథింగ్. లైక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అప్పుడే ఏదో ఒక అడ్డంకులు వస్తాయి. ప్రిపేర్ అయి ఉండదు. బట్ ఇట్స్ ఓకే అబ్సల్యూట్లీ ఇట్స్ ఓకే. 10 to 20 days, 15 to 20 days వాటిని అట్లనే చేసుకుంటూ పోతే అన్నీ సెట్ అవుతుంది. దానికోసం నువ్వు మళ్ళీ ఇంకా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% వస్తాయి. అది చాలామందికి జరిగినాయి. యాక్షన్ తీసుకోగానే ఏదో ఒక అడ్డంకులు రావడం, అరే నాకేందుకు ఎప్పుడు మళ్ళీ గివ్ చేయడం, నాకు దేవుడు సహకరిస్తలేడు పెద్ద అనుకుంటున్నాను. ఇవన్నీ మనం ఊహించుకుంటాం. అవి వస్తాయి. హ్యావ్ టు యాక్సెప్ట్. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. చేసి ఏదైతే కావాలనో దాన్ని ఒక మంచిగా నీ యొక్క థాట్స్ని, నీ యొక్క డ్రీమ్స్ని అన్నీ ఒక పేపర్ పైన పెట్టుకో. పేపర్ పైన రాయు, క్లియర్ చేసుకో. లైక్ ఒక రౌండ్ సర్కిల్ వేసుకో. దానికి లైక్ ఒక మైండ్ మ్యాప్ వేసుకో. ఏం సాధించాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, చిన్న స్టెప్స్ ఉండాలి. జస్ట్ ఒక్క టాస్క్ తీసుకో. డైలీ 1 task, డూ ఇట్. హ్యావ్ టు హ్యాపీ. అలా చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు కదా. టైం వేస్ట్ చేయకు. హ్యావ్ లేజీ, యాక్సెప్ట్ చేయి. నీకు నిజంగా దీని నుంచి బయటికి రావాలి, నాకు ఎలా రావాలో అర్థమవుతలేదు, వాళ్ళ హెల్ప్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ ఈ నెంబర్కి కాల్ చేయి. నెంబర్కి కాల్ చేసి దాని నుంచి బయటికి రా. నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం.
దాన్ని రికగ్నైజ్ చేయి, దాని నుంచి బయటికి రా. యా, సో దాని నుంచి బయటికి రావాలంటే నేను రీసెంట్గా నా క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో దాంట్లో ఓన్లీ లేజినెస్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. టోటల్ నువ్వు యాక్షన్ టేకర్గా మారుతావు, నీలో ఎనర్జీ బయటికి వస్తుంది, నువ్వేదో సాధించాలనుకున్నా నీ లోపల ఉన్న ఒక ఎనర్జెటిక్ పర్సన్ బయటకు వస్తాడు. గమనించు, నీ లైఫ్లో ఫ్యూచర్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఎలా ఉంటావు, రైట్? ఒకసారి గమనించు, నీ యొక్క పాస్ట్లో నువ్వు నీకు తెలియకుండా చాలా వర్క్ చేసి ఉంటావు, ఎంతో వర్క్ చేసి ఉంటావు, ఎంతో కష్టపడి ఉంటావు ఒక టైంలో. బట్ ఇప్పుడు ఎందుకు అలా? బికాస్ నీలో ఆ పొటెన్షియల్ ఉంది, బట్ బయటికి తీసుకురావడానికి నీ వల్ల ఒక్కడి వల్ల అవ్వట్లేదు. యూ హ్యావ్ టు టేక్ సపోర్ట్. నువ్వెన్ని వీడియోలు చూసినా, నువ్వెంత నాలెడ్జ్ తీసుకున్నా, యాక్షన్ తీసుకుని ఏది రాదు. సో దాని నుంచి యాక్షన్ తీసుకోవడానికి నీకు ఎనర్జీ కావాలి. అఫర్మేషన్స్ లైక్ ఇవన్నీ సంథింగ్ ది అఫర్మేషన్స్, నీ యొక్క బాడీని యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ చేయాలి. అప్పుడు నువ్వు 100% బయటకు వస్తావు. లేజినెస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. యువర్ లైఫ్ నిన్ను సక్సెస్ వైపు తీసుకెళ్ళనియకుండా నిన్ను అలాగే ఉంచడానికి నువ్వేదైతే ఉన్నావో ఇంకా 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 కింది పోతున్నావు, పైకి రావాలి. యాక్షన్ టేకింగ్ మర్చిపోయినావు. నువ్వు కర్మ చేస్తేనే దేవుడు కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. ఈ సెన్స్ నువ్వు యాక్షన్ తీసుకుంటేనే దేవుడు నేర్పిస్తాడు. గమనించు, నీ లైఫ్లో లైక్ ఒక షాప్ ఉంది, నీకు ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో కొన్ని వర్కర్లు పెట్టుకున్నావు, వాడికి శాలరీ ఇవ్వాలి మంత్లీ. వాడు సరిగ్గా వర్క్ చేయకపోతే నీకు నచ్చుతా? వాడికి శాలరీ ఇవ్వాలనిపిస్తుందా? వాడు సరిగ్గా వర్క్ చేయకపోతే నీ ఓన్ షాప్లో జస్ట్ ఇట్లానే కూర్చొని ఉండి యాక్షన్ తీసుకోకుండా ఉంటే, ఒక బిజినెస్లో యాక్షన్ తీసుకోకుండా ఉంటే జస్ట్ వచ్చి అలా ఇలా తిరిగి వాడిని చూస్తే నీకేమనిపిస్తుంది? శాలరీ ఇవ్వాలనిపించదు, కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ యూనివర్స్ కూడా అదే జరుగుతుంది కదా. నువ్వు ఆపర్చునిటీస్ ఇచ్చింది, బట్ దాన్ని ఉపయోగించకపోతే యూనివర్స్ నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది, నీకు ఎలా శాలరీ ఇస్తుంది, దానికి తగిన దానికి కావాల్సిన దాన్ని ఎలా ఇస్తుంది నీకు యూనివర్స్? నువ్వు ఏదైతే కావాలనో నీకు ఎలా ఇస్తుంది? నువ్వు యాక్షన్ తీసుకుంది, నువ్వు అక్కడనే ఉంటే యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. సో దానికోసం యాక్షన్ చేయడానికి నీకు బాడీలో ఎనర్జీ కావాలి. నీకు లేవాలనుకుంటావు కానీ లేవలేవు, చేయాలని ఉంది బట్ చేయలేకపోతున్నావు. బికాస్ నీ మైండ్ ప్యాటర్న్, యూ హ్యావ్ టు చేంజ్ యర్ ప్యాటర్న్స్. నీ ప్యాటర్న్ ఎన్నో ఇయర్స్ నుంచి అలాగే ఉండిపోయి ఒక హ్యాబిట్లా మారిపోయింది. యూ హ్యావ్ టు బ్రేక్ దట్ హ్యాబిట్. ఒక ప్యాటర్న్ని, ఒక న్యూరాన్స్ని నువ్వు చేంజ్ చేయాలి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని పర్ఫెక్ట్ అర్థం చేసుకుంటే దీని నుంచి బయటికి రాగలదు. సో నాకు క్లాస్లో ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి నీకు రియల్లీ చేంజ్ అవ్వాలనుకుంటే కింద నా నెంబర్కి కాల్ చేయి, ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయి. నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, లెట్ మీ నో, అండ్ ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయి, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి నేను హెల్ప్ చేస్తాను. నేను ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశాను, దాంట్లో జాయిన్ అయిపో. 30 days వరకు ఉంటుంది, సింపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలా విషయాలు నేర్చుకుంటావు, సేమ్ టైం ఇంప్లిమెంట్ చేస్తావు, యాక్షన్ టేకర్ మారుతావు. వితిన్ 21 days నీ యొక్క బాడీ చేంజ్ అయ్యావు 100%. I can guarantee you 100%. So see you soon in that. Thank you. Jai.